హరే కృష్ణ. ఇవాళ మనం భగవద్గీత యథాతథం నుండి తృతీయ అధ్యాయం అంటే 3వ చాప్టర్ అయినటువంటి కర్మయోగం గురించి తెలుసుకోబోతున్నాం అన్నమాట. మనకి భగవానుడు నిన్నటి రోజున ఏం చెప్పారు? మనం ఆత్మస్వరూపులం, ఈ శరీరం కాదు, మనం ఆత్మస్వరూపులం అని మనం గుర్తెరిగి ప్రవర్తించాలి, నడుచుకోవాలి జీవితంలో. అలా జీవించడమే నిజంగా జీవితం అవుతుంది. ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోవడమే జీవితం యొక్క లక్ష్యం. దానికే బుద్ధి యోగాన్ని ఆచరించాలి, దానికి పని ఎలా చేయాలి, ఇవన్నీ చెప్పారు. అయితే మనం ఈ శరీరాన్ని పొంది రావడమే జన్మించడం అని నిన్న మనం తెలుసుకున్నాం. ఈ జన్మను ఎత్తినందుకు, మనం మనిషి జన్మ పొందినందుకు ఆత్మానుభూతిని పొందడం, తద్వారా దాని తర్వాత మోక్షాన్ని పొందడం అనేది చేయగలము. మిగతా ఏ జంతువు శరీరంలోకి వెళ్ళినా ఈ అవకాశం ఉండదన్నమాట. ఓన్లీ కేవలం ఒక మానవ జన్మ మాత్రమే అందుకోసం ఉపయోగపడుతుంది. అందుకే మానవ జన్మ అత్యంత విలువైనది. జీవితంలో ఎంత కష్టకాలమైనా రానివ్వండి, ఈ విషయాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు. మానవ జన్మ అంత విలువైనది, అంత ప్రీషియస్ అన్నమాట హ్యూమన్ లైఫ్ అనేది. సో ఈ జన్మ మళ్ళీ మళ్ళీ రాదు. భగవద్గీతలోనే రానున్న అధ్యాయాల్లో చెప్పబడుతుంది ఈ విషయం. మానవ జన్మ రావడానికి ఎంతో పుణ్యము పాపం రెండు సమంగా ఉండాలి. ఇంకా కొన్ని పనులు మనం చేసి ఉండాలన్నమాట, పుణ్యకార్యాలు. అప్పుడు మాత్రమే మనకి ఈ మోక్షం పొందడానికి అనువైన మానవ శరీరం అనేది ఇవ్వబడుతుంది. మరి అటువంటి మానవ జన్మ ఇచ్చినప్పుడు ఆత్మస్వరూపులం మనం అని తెలుసుకోవాలి అంటే మన పనులు, మన నడవడిక, మన మాట, ప్రవర్తన అన్ని ఎలా ఉంటే మనకు ఆ రియలైజేషన్, దాన్ని ఏమంటారు? ఆత్మానుభూతిని సెల్ఫ్ రియలైజేషన్ అంటారనమాట. మన ఆత్మని నిజంగా మనమే తెలుసుకోవడం అనేది. అయితే ఈ సెల్ఫ్ రియలైజేషన్, ఆత్మానుభూతి కలగాలి అంటే మనం ఏం చేయాలి అంటే, ముందుగా మన నడవడికని, మన ప్రవర్తనని, మన పనులని, మన ఆలోచన విధానాన్ని కూడా సరిదిద్దుకోవాల్సి ఉంటుంది. ఎలా ఉంటే ఆ సెల్ఫ్ రియలైజేషన్ కలుగుతుంది అనే విషయం భగవానుడు చెప్పబోతున్నారు ఇవాళ. కర్మ అంటే ఏంటి? పని అంటే ఈ చేతులతో చేసే పని మాత్రమేనా పని అంటే? పని అంటే ఏంటి? అసలు ఈ పని ఎలా చేయాలి? పనినే కర్మ అంటున్నారు ఇక్కడ. ఎలా చేయాలి? పని అంటే ఏంటి? కర్మ అంటే ఏంటి? అసలు ఆ కర్మని ఎలా ఆచరించడం ద్వారా మరలా జన్మెత్తవలసిన అవసరం లేకుండా, అదే విధంగా మరలా మనకి ఆత్మానుభూతి కలిగి మోక్షాన్ని పొందగలిగే దారిలో ఎలా నడవగలుగుతాం అనే విషయాన్ని కర్మయోగం ద్వారా భగవానుడు వివరిస్తున్నారనమాట. శ్రద్ధగా వినండి. చాట్ బాక్సుల్లోది మెసేజెస్ అది చేయకుండా శ్రద్ధగా చక్కగా వినండి. డౌట్స్ ఏవైనా ఉంటే నోట్ చేసుకుని గుర్తు పెట్టుకోండి, చివరిలో అడుగుదురు కానీ. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి ఇతి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధాకృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర
శ్రీవాసాది గౌరా భక్త వృంద జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరా భక్త బృంద జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరా భక్త బృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. అర్జున ఉవాచ ధ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. అర్జునుడు పలికెను, ఓ జనార్దన, ఓ కేశవ, కామ్యకర్మల కంటే బుద్ధియే మంచిదని నీవు భావించినచో నన్ను ఎందుకు ఈ ఘోరమైన యుద్ధం నందు వినియోగింపగోరుచున్నావు? అర్జునుడు అడుగుతున్నారు. నిన్నటి రోజున భగవానుడు ఏం చెప్పారు? ఆత్మానుభూతి ఎందే స్థితుడవై నేను ఆత్మస్వరూపుడను అన్న విషయం మర్చిపోకుండా నీ జీవితాన్ని జీవించు, అంటే యుద్ధం చెయ్యి అని చెప్పారు భగవానుడు. దానికోసం ఏం చేయాలంటే బుద్ధి యోగాన్ని ఆచరించాలి అని ముందుగా సాంఖ్య యోగం చెప్పారు, ఆత్మస్వరూపం గురించి, ఆత్మజ్ఞానం గురించి. తర్వాత నేను ఆ ఆత్మని అన్న భావనలోనే, ఆత్మానుభూతి భావనలోనే స్థితమై ఉండడానికి, అలా సెటిల్ గా ఉండడానికి ఏం చెప్పారు? బుద్ధి యోగాన్ని ఆచరించాలి అని చెప్పారు. అయితే ఇక్కడ అర్జునుడు ఏమనుకుంటున్నారంటే దీని గురించి, హరే కృష్ణ, ఒక్క నిమిషం క్షమించాలి. హరే కృష్ణ. అసౌకర్యాన్ని క్షమించాలి. అయితే అర్జునుడు ఏం అడుగుతున్నారంటే, ఇక్కడ నిన్న బుద్ధియోగం మంచిదని చెప్పావు కదా, మరి నన్నెందుకు యుద్ధం చేయమంటున్నావు అని అడుగుతున్నారు. అంటే భగవానుడు చెప్పిన దాన్ని అంత సరిగ్గా అర్జునుడు అర్థం చేసుకోలేదా అంటే, అర్జునుడు అడిగే ప్రతి ప్రశ్న కూడా భగవంతుడు మరింత వివరణాత్మకంగా విషయాన్ని మనకి వివరించడానికే అడుగుతూ ఉంటారు. ఒక రకంగా అర్జునుడు మన తరపున అడిగినట్లేనమాట. నిన్న చాలా మందికి ఇదే కన్ఫ్యూజన్ వస్తుంది. అంతవరకు ఆత్మ స్వరూపుడు నీవని చెప్పారు, మరి చెప్పిన తర్వాత యుద్ధం చేయమని ఎందుకు చెప్తున్నారు? ఇంకా ఆత్మస్వరూపుడైతే నీవు ఆత్మస్వరూపుడు అనే విషయమే తెలుసుకో, బుద్ధి యోగం చేయి అని చెప్పారు కదా, మరి ఎందుకు
యుద్ధం చేయమని చెప్తున్నారు అనే ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్నే ఇక్కడ అర్జునుడు మనందరి తరపున అడుగుతున్నారు అని మనం గుర్తుంచుకోవాలి. దీనికి భగవానుడు ఏం చెప్తున్నారు అంటే, శ్రీ భగవాన్ ఉవాచ లోకేస్మిన్ ద్వివిధానిష్ట పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. శ్రీ భగవానుడు పలికెను, పాపరహితుడైన ఓ అర్జున, ఆత్మానుభూతిని పొంద యత్నించు 2 రకముల మానవుల గురించి ఇంతకు పూర్వమే చెప్పి ఉంటుంది. ధ్యాన నిష్ట యందు ఆసక్తి కలవారు జ్ఞాన మార్గమున, పనుల పట్ల ఆసక్తి గలవారు కర్మ మార్గమున దానిని అర్థం చేసుకుందురు. ఇప్పుడు భగవానుడు క్లారిటీ ఇచ్చారు. అర్జునుడు జస్ట్ కన్ఫ్యూజ్ అయ్యారు, క్లారిటీ మిస్ అయిందనమాట. అందుకనే భగవానుడు మరింత క్లియర్ గా ఇప్పుడు చెప్తున్నారు. ఏమని? పాపరహితుడైన ఓ అర్జున అంటున్నారు. ఎందుకంటే పాపరహితుడైన వాడు మాత్రమే భగవద్గీత వినడానికి అర్హుడు అని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. పాపరాహిత్యం ఉంటేనే భగవంతుడి నామాన్ని పలకాలి అని శ్రద్ధ వస్తుందన్నమాట. మనకు పాపం ఎప్పుడైతే నశింపబడుతుందో, భగవద్గీత చదవాలి అని ఎప్పుడు అనిపిస్తుంది, జీవితంలో భగవద్గీత గురించి తెలుసుకోవాలి అని ఎప్పుడు అనిపిస్తుంది అంటే పాపరాహిత్యం, పాపం నశించి పుణ్యం ఉన్నప్పుడు అనమాట. పుణ్యాత్ములైన వారి మాత్రమే భగవద్గీతని వినగలుగుతారు, ఇలా మనలాగా చెప్పుకోగలుగుతారు అనమాట చక్కగా. కాబట్టి ఇంత చిన్న వయసులో మీకు ఇక్కడ దాకా వచ్చారు అంటే మీరు ఎంతో అదృష్టవంతులు అన్న విషయం గుర్తుంచుకొని చివరి దాకా విడిచిపెట్టకుండా ఈ 18 రోజులు కంటిన్యూ చేయండి. పాపరహితుడైన ఓ అర్జున అంటే అర్జునుడితో పాటు మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ సంబోధిస్తున్నట్లే భగవానుడు. ఆత్మానుభూతిని పొంద యత్నించు 2 రకముల మానవుల గూర్చి ఆత్మానుభూతిని పొంద యత్నించి 2 రకముల మానవుల గూర్చి ఇంతకు పూర్వమే చెప్పి ఉంటుంది. 2 రకాలుగాను ఆత్మానుభూతిని పొందవచ్చు అని నిన్న భగవానుడు నిజానికి చెప్పారు. ఏమని? ముందుగా సాంఖ్య యోగం చెప్పారు, ఆత్మస్వరూపులు, ఆత్మతత్వం ఎలా ఉంటుంది అని. తర్వాత బుద్ధి యోగాన్ని చెప్పారు, అంటే మనసులో నేను ఆత్మస్వరూపుడిని అన్న భావన పెట్టుకుని ధర్మం తప్పకుండా ధర్మాన్ని పట్టుకుని నీ పని నువ్వు చెయ్యి అని. తర్వాత ఈ 3 ప్రకృతి యొక్క 3 గుణాలని అధిగమించి అవును నేను ఆత్మస్వరూపుణ్ణి అన్న ఆ ఎరుక, ఆ అలర్ట్నెస్ ఎవరికైతే వచ్చేసి ఉంటుందో, సెల్ఫ్ రియలైజేషన్, ఆ వ్యక్తి గురించి కూడా చెప్పారు. అంటే ఇక్కడ భగవానుడు చెప్పింది ఏంటంటే 2 రకాల మార్గాలు చెప్పారనమాట నిన్న. సాంఖ్య శాస్త్రాన్ని అనుసరించి ఆత్మానుభూతిని పొందేవారు ఉంటారు, అదే విధంగా తమ కర్తవ్యాన్ని విడిచిపెట్టకుండా కర్మ మార్గం అంటే తమ పనులు తాము చేసుకుంటూ కూడా ఆత్మానుభూతిని పొందగలిగే వారు ఉంటారు, జ్ఞాన మార్గమున మరియు కర్మ మార్గమున అని దాని గురించి ఇక్కడ భగవానుడు చెప్తున్నారనమాట. ధ్యాన నిష్ట యందు ఆసక్తి గలవారు అన్నారు ఇక్కడ భగవానుడు. ధ్యాన నిష్ట అంటే సాంఖ్య యోగం ద్వారా, అంటే నేను ఆత్మస్వరూపుడును అన్న విషయాన్ని ధ్యానం ద్వారా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారనమాట. తర్వాత తెలుసుకుంటారు, ఆత్మానుభూతిని పొందుతారు. పనుల పట్ల ఆసక్తి గలవారు అంటే ధ్యానం అందరికీ కుదరదు, అందరూ చేయలేరు. పనుల పట్ల నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ కూడా కొంతమంది కర్మ మార్గాన ఆత్మానుభూతిని పొందగలుగుతారు, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోగలుగుతారు. దాన్నే కర్మయోగము అంటారనమాట. ఈ 2 రకాల యోగాలు అవి, సాంఖ్య యోగము మరియు బుద్ధి యోగము. ఈ బుద్ధి యోగమే నిజానికి కర్మయోగం. కానీ అక్కడ అర్జునుడు కన్ఫ్యూజ్ అవుతారనమాట. ఇది మంచిదన్నావు కదా, 2 ఒకటే, కర్మ వేరే అనుకున్నారనమాట. కానీ సాంఖ్య యోగం మరియు కర్మ లేదా బుద్ధి యోగం అనేవి 2. సాంఖ్య యోగము అంటే ఏంటి అంటే ఆత్మ సాక్షాత్కారం, జ్ఞానంతో కూడిన వైరాగ్యం. ఈ మార్గాన్ని ఎవరు అవలంబిస్తారు, ఈ మార్గాన్ని ఎవరు ఎంచుకుంటారు, ఆత్మానుభూతిని, సెల్ఫ్ రియలైజేషన్, నేను ఆత్మస్వరూపుడను అని తెలుసుకోవడానికి. అంటే సహజంగానే కొంతమందికి ఎక్కువ పుణ్యం ఉంటుంది, ఎన్నో జన్మలుగా చేసిన సాధన ఉంటుందన్నమాట, పుణ్యాత్ములై ఉంటారు. వారికి సహజంగానే జ్ఞానము వైరాగ్యం కలుగుతాయి అన్నమాట, సహజ సిద్ధంగానే కలుగుతాయి. వాళ్ళకి పుట్టుకతో ఉండొచ్చు, పుట్టిన కొన్నాళ్ళకు రావచ్చు, వైరాగ్యము జ్ఞానం కలుగుతాయి. అటువంటి వారు మాత్రమే అన్ని బంధాలని అన్నింటినీ అలా విడిచిపెట్టేసి, అన్ని సుఖాలని విడిచిపెట్టి అలా ధ్యానం చేసుకోవడానికి అడవులకి, ఏకాంత ప్రదేశానికి వెళ్ళిపోగలుగుతారు. సర్వసంగ పరిత్యాగులు అంటే అన్నిటిని విడిచిపెట్టి వెళ్ళిపోతారు అన్నమాట. వారికి సహజంగా కలుగుతుంది. అటువంటి వారు మాత్రమే ఈ మార్గాన్ని అనుసరిస్తారు. వైరాగ్యం అంటే విరాగము, రాగం అంటే ఇష్టం, విరాగం అంటే ఇష్టం లేకుండుట,
దేని పట్ల ఆసక్తి ఇష్టం అనేది ఉండదు, ఎక్సెప్ట్ ఆత్మానుభూతి పట్ల మాత్రమే అదొక్కటే ఏకైక లక్ష్యంగా వారు ఉంటారు. సహజంగా కలుగుతుంది అనమాట ఈ జ్ఞానం. జ్ఞానం అంటే ఏంటి? నేను ఆత్మస్వరూపుణ్ణి, అది ఎలాగో ఆ అనుభూతిని పొందాలి అనే జ్ఞానం అనమాట. మిగతా ఈ మిగిలినవన్నీ కూడా వ్యర్థమే అని సహజంగా తెలుస్తుంది. మరి అందరికీ ఆ రియలైజేషన్ రాదు కదా, చాలా అత్యంత వెరీ వెరీ రేర్ అన్నమాట అటువంటి వైరాగ్యం కలగడం అనేది. ఈ వైరాగ్యం కలిగాకే నిజానికి సన్యాసాశ్రమానికి వెళ్ళిపోతూ ఉంటారు జనులు. అయితే మనలాంటి మామూలు సామాన్య మానవులు ఎలా చేయాలి? మనం ఎక్కడికి వెళ్ళలేం విడిచిపెట్టి, పనులు మానేసి అందరిని విడిచిపెట్టి వెళ్ళిపోగలమా? వెళ్ళలేం. మీరైతే అసలు చిన్న పిల్లలు అసలు వెళ్ళలేరు. మరి ఎలా చేయాలి మనం? మనలాంటి వాళ్ళు మామూలు సామాన్యులు ఎలా భగవంతుడిని ఆత్మానుభూతిని పొందాలి? వచ్చిందేమో మానవ జన్మ, వెరీ రేర్. ఈ జన్మను ఉపయోగించుకోకపోతే మళ్ళీ ఇంకా ఎన్నో జన్మలు ఎత్తాక కానీ మానవ జన్మ రాదు. వచ్చినా ఎలా ఉంటుందో అప్పుడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ జన్మనే ఉపయోగించుకోవాలంటే మన నార్మల్ లైఫ్ ని లీడ్ చేస్తూనే, మన డ్యూటీస్ మన పనులు చేసుకుంటూనే ఎలాగ భగవంతుని ఈ ఆత్మానుభూతిని పొందొచ్చు అని చెప్పేదే కర్మయోగము. జ్ఞానంతో కూడిన కర్మ. జ్ఞానం అంటే ఏంటి? ఇక్కడ నేను ఆత్మ స్వరూపుడను, ఈ శరీరం తీసుకున్నందుకు నేను ధర్మం తప్పకూడదు, ఈ శరీర ధర్మాన్ని అనుసరించి నా బుద్ధిని అనుసరించి నా డ్యూటీ నేను చెయ్యాలి. సింపుల్ గా చెప్పాలంటే ఇదే కర్మయోగము. ఈ రెండు రకాల మార్గాలలో సామాన్యులమైన మనకి, ముఖ్యంగా కలియుగ మానవులకి కర్మయోగం, ఈ భక్తితో కూడినటువంటి కర్మ అనేది అత్యంత ఉత్తమమైనది. అయితే మనుషులు జనరల్ గా ఏం చేస్తూ ఉంటారు? ఈ కర్మయోగాన్ని ఎందుకు ఆచరించలేరు అందరూ అంటే, మనం ఆత్మస్వరూపులం, మనలో ఉన్న ఈ చైతన్యం ప్రాణశక్తియే ఆత్మ, ఈ జీవశక్తియే జీవాత్మ అని చెప్పి ఉన్నాను నేను కదా. అయితే ఈ ఎనర్జీ, ఈ శక్తిని, ఎనర్జీని మనం ఎలా ఇన్వెస్ట్ చేస్తుంటాం? జనరల్ గా మనందరం ఎలా ఇన్వెస్ట్ చేస్తాం? ఈ కంటితో చూసినవే చూడడానికి, కార్టూన్స్ కానీ, సీరియల్స్ కానీ, సినిమాలు కానీ, వీడియో గేమ్స్ కానీ, ఇలాగా. ఈ చెవితో విన్నవే వినడానికి, ఈ నాలుకతో తిన్నవే తినడానికి, ఎనర్జీని ఇలా లోపల నుంచి బయట వైపుకి, ఇట్లా బయట చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎంజాయ్ చేయడానికి మనం ఎనర్జీని ఖర్చు చేస్తూ ఉంటాం అన్నమాట. ఎప్పటికి తెలుసుకుంటాం? ఆత్మ ఉండేది ఇక్కడ హృదయ స్థానంలో. మనం అక్కడికి లోపలికి ట్రావెల్ చేయాలి. ఎలా ట్రావెల్ చేయగలుగుతాం? ఈ ఇంద్రియాల కోసం ఎక్కువ ఎనర్జీని ఇన్వెస్ట్ చేయకుండా మనసులో కేంద్రీకృతం అవ్వాలి ఈ శక్తి మొత్తం. ఎప్పుడు అవుతుంది అలాగా? ఎంతసేపు ఈ ఇంద్రియాలు, ఈ కంటికేమో దృశ్యం, చెవికేమో శబ్దం, నాలుగుకేమో రుచి, వీటితోనే వీటి కోసమే ఇన్వెస్ట్ చేసేస్తూ వీటి కోసమే వెంపర్లాడుతూ ఉంటే బాహ్యం వ్యక్తమై ఈ బాహ్యంగా ఉంటాం అన్నమాట. మనం ఎప్పుడు కూడా అవుట్ వర్డ్స్ గా ఉంటుంది మన ఎనర్జీ. అలా కాకుండా మన ఎనర్జీ ఇన్వార్డ్ గా అవ్వాలి అంటే మనం ఏం చేయాలి అంటే, ఈ ఇంద్రియాలను శుభ్రం చేసుకోవాలి, ఫస్ట్ క్లీన్ చేసుకోవాలన్నమాట. ఈ ఇంద్రియాలను శుభ్రపరచుకుంటే ఫస్ట్ మనం అప్పుడు ఈ ఇంద్రియాల ద్వారా ఎక్కువ ఎనర్జీ ఇన్వెస్ట్ అవ్వకుండా ఈ ఇంద్రియాలని కంట్రోల్ చేసుకుని, తద్వారా మనసులో భగవంతుడిని నిలుపుకొని మనం మన పనులు మనం జ్ఞానంతో చేసుకోవచ్చు. అవును, నేను ఆత్మస్వరూపుడను, ఆ ఆత్మానుభూతిని పొందడమే నా జీవిత లక్ష్యం అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ ఇంద్రియాలను ఎలా శుభ్రం చేసుకోవాలి? ఏదైనా డిటర్జెంట్ కానీ ఏదైనా దొరుకుతుందా? ఇంద్రియాలు ఎలా శుభ్రపడతాయి? భక్తి ద్వారా ఇంద్రియాలు శుభ్రపడతాయి. భక్తి ద్వారా ఇంద్రియాలు ఎలా శుభ్రపడతాయి? మీకు రానున్న 1-2 అధ్యాయాల్లోనే ఒక మంచి కథ వస్తుంది, మనసు మరియు ఇంద్రియాలు అనే కథ. దాంట్లో మరింత వివరంగా చెప్తాను. ఒక్కరోజు కూడా మిస్ అవ్వకండి. చాలా ఎన్నో మంచి మంచి కథలు, గొప్ప విషయాలు మిస్ అవుతారు మీరు. అన్ని మన లైఫ్ కి సంబంధించినవే. భగవద్గీత అంటే అదేదో మనకి తెలియంది, ఎక్కడో దూరంగా ఉండేది కాదు. మన జీవితమే, మన జీవితం ఎలా బ్రతకాలి చెప్పేదే భగవద్గీత. అయితే ఇలా ఇంద్రియాల కోసం, ఇంద్రియాలని పైకి కంట్రోల్ చేసేసి బలంగా, ఇంద్రియాల వల్లే అన్ని ప్రాబ్లమ్స్ అని చెప్పారు కాబట్టి మనసులో వాటి గురించి ఆలోచిస్తూ ఉంటే ఏమంటారు? ఈ శ్లోకంలో చెప్పబడిన వాడు అంటారు. ఏం చెప్తున్నారు ఈ శ్లోకంలో చూద్దాం. కర్మేంద్రియాణి సంయమ్య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచార స ఉచ్యతే. పైకి కర్మేంద్రియములను అదుపులో ఉంచిన మనస్సులో మాత్రం ఇంద్రియ విషయముల పైనే ఆలోచన చేస్తూ ఉండేవాడు తమని తామే మోసం చేసుకునేవాడు. అలాంటి అవివేకిని కపటాచారి అంటారు. ఏమంటారు? పైకి మాత్రం ఇంద్రియాలని బలవంతంగా కంట్రోల్ చేసేసి మనసులో ఏమో అనవసరంగా మానేశాను, స్వీట్లు తింటే బాగుండు,
అనవసరంగా సినిమాలు చూడనని ఒట్టు పెట్టేసుకున్నాను, సినిమా చూస్తే బాగుండని ఆలోచించారనుకోండి, వారిని కపటాచారి అంటారు. వారికి ఆత్మానుభూతి రాదు. అంటే మనకి ఇక్కడ ఏమర్థం అవుతుంది? ఇంద్రియాలను బలంగా అణచకూడదు. ఇంద్రియాలను బలవంతంగా కోరికలు అణిచేసుకొని బలవంతంగా ఇంద్రియాలని కంట్రోల్ చేసుకుంటే మనసులో వాటికి సంబంధించిన ఆలోచనలే తిరుగుతాయి తప్పితే భగవంతుడి మీదకి దృష్టి అనేది వెళ్ళదు. మరి భగవంతుడి మీదకి వెళ్ళకపోతే ఆత్మానుభూతి ఎలా కలుగుతుంది? కాబట్టే ఇంద్రియాలని మెల్లిమెల్లిగా శుభ్రపరచుకోవాలి. దేంతో? భక్తి అనే అద్భుతమైన భక్తి రసంతో ఇంద్రియాలను శుభ్రపరచుకోవాలన్నమాట. అది ఎలాగా అనేది చెప్తాను నేను రానున్న అధ్యాయాల్లో. చాలా బాగుంటుంది, మిస్ అవ్వకండి, అస్సలు మిస్ అవ్వద్దు. ఇంద్రియాల గురించి చెప్పేటప్పుడు ఇంద్రియాలకి ఎలా భక్తిని అలవాటు చేయాలి, ఆ భక్తి రసంతో ఇంద్రియాలను ఎలా శుభ్రపరచుకుని తద్వారా మనస్సులో పూర్తిగా కృష్ణ పరమాత్మని ఎలా నింపేసుకోవాలో చెప్తాను. యస్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియై కర్మయోగం అసక్త సవిశిష్యతే. ఓ అర్జున, మరొక ప్రక్క శ్రద్ధావంతులు మనస్సుతో కర్మేంద్రియములను అదుపు చేసి ఫలాపేక్ష లేకుండా పనిచేసే కర్మయోగులు నిజంగా ఎంతో శ్రేష్ఠులు. మరొక పక్క ఈ ఇంద్రియాలను, మనస్సును, కర్మేంద్రియాలను అదుపు చేసి, అదుపు అంటే ఎలా వాడాలో అలా వాడడం అన్నమాట. కన్నుతో చూడకూడనివి చూడకుండా, కన్నుని ఎలా వాడాలి? జ్ఞానం సంపాదించుకోవడానికి. చెవిల్యం అంతే, జ్ఞానం సంపాదించుకోవడానికి మాత్రమే. ఈ ఇంద్రియాలను అలా నియమబద్ధంగా పని చేయిస్తూ ఫలాపేక్ష లేకుండా ఈ పని చేస్తే నాకేంటి లాభం అని చూసుకోకుండా శ్రద్ధగా మాత్రమే ఆ పని మన డ్యూటీగా మాత్రమే నిర్వర్తిస్తే వారిని కర్మయోగులు అంటారనమాట. వారు ఎంతో శ్రేష్ఠులు అని చెప్తున్నారు. ఆత్మానుభూతికి అతి దగ్గరగా వెళ్ళేవారు అంటే భగవంతుడికి దగ్గరగా వెళ్ళేవారు అనమాట. దగ్గరగా ఉంటారు కర్మయోగులు. ఎప్పుడు కూడా ఈ పని నా డ్యూటీ మాత్రమే, దీనివల్ల నాకు ప్రశంసలు, చప్పట్లు, పొగడ్తలు, కీర్తి ప్రతిష్టలు అక్కర్లేదు, ఈ పని నా శ్రద్ధ అంతే. శ్రద్ధగా నా బాధ్యత, నా డ్యూటీని శ్రద్ధగా ఆచరించాలి అని చెయ్యాలన్నమాట. వారినే కర్మయోగులు అంటారు. ఇక్కడ ఒకరు చీపురుతో తుడుస్తున్నట్టుగా కనిపిస్తుంది జగన్నాథుడి సన్నిధిలో. వీరెవరంటే పూరి పట్టణంలో జగన్నాథ రథయాత్ర జరుగుతుంది. వీరు అప్పుడు రాజ్యం ఉన్నప్పుడు ఆ పూరి ఏ రాజ్యంలోకి వస్తుందో ఆ రాజ్యానికి ప్రభు రాజు అన్నమాట. ఇప్పుడు కూడా ఆ రాజవంశీకులు ఉన్నారు. వీరు కస్తూరితో కల్లాపి చల్లి బంగారు చీపుడుతో ఈ జగన్నాథుడు వచ్చే మార్గాన్ని తుడుస్తారనమాట రథం యాత్ర టైంలో. అంటే ఇక్కడ ది కర్మయోగి అనడానికి ఈయనని ఎందుకు ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నారు ఈ రాజావారిని అంటే, దేశానికి ప్రభువునైనా సరే నేను నీకు దాసాను దాసుణ్ణే ప్రభు, దేశానికి రాజునైనప్పటికీ నేను నీకు దాసాను దాసుణ్ణే, నీకు పనివాడిని, నీ సేవకుణ్ణి నేను అని భావనలో ఈయన ఉన్నారు అని. ఒక నిజమైన కర్మయోగి ఎప్పుడు ఇంతటి వినయంతోటే ఉంటాడు. ఎంత గొప్ప భక్తి ఉన్నా సరే, మనకు నిజంగా భగవంతుడు ప్రత్యక్షం అయిపోయినా సరే, ఎప్పటికీ కూడా ఒక భక్తుడైన వాడికి మరొక భక్తుడైన వాడి పట్ల ఎంతో వినయంగానే ఉంటారన్నమాట నిజమైన భక్తులు. అంతేగాని నేను గొప్ప, నేను ఎంతో గొప్ప భక్తుడిని అనే గర్వం ఎప్పుడు రాదు. నిజమైన భక్తికి భక్తుడిలో ఉండేది వినయం. మీరు ముఖ్యంగా అలవర్చుకోవాల్సింది పిల్లలు ఏంటి అంటే వినయం మాత్రమే. ఎవరి దగ్గర వినయంగా ఉండాలి? మీ తల్లిదండ్రులు, గురువులు, మీకంటే పెద్దవాళ్ళందరి దగ్గర కూడా మీరు వినయంగా ఉండాలి. ఎందుకంటే భక్తుడు లేదా కర్మయోగి యొక్క అత్యంత శ్రేష్టమైన లక్షణం ఏంటి అంటే వినయం. ముందు వినయం అలవర్చుకోండి, కర్మయోగం దానంతట అదే మీకు అలవరుతుంది. భక్తితో పాటు వినయం ఒకేసారి వస్తుంది అనమాట. వినయం లేని చోట భక్తి ఉండదు. కృష్ణుడికి దగ్గరగా ఉండాలనుకున్నారంటే మీరు ఒబీడియంట్ గా ఉండడం నేర్చుకోండి. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధేద కర్మణః. నీ కర్తవ్య కర్మ నీవు ఆచరించవలసిందే. ఎందుకంటే కర్మలు విడిచిపెట్టడం కంటే చేయడమే ఉత్తమమైనది. కర్మలు చేయకుండా మనిషి జీవన యాత్ర సాగించలేడు. నీ కర్తవ్య కర్మ నువ్వు ఏం చేసినా చేయాల్సిందే, నీ డ్యూటీ అని చెప్తున్నారు భగవానుడు. ఎందుకంటే కర్మ అనేది మనకు విడిచిపెట్టడం సాధ్యం కాదు. మనం ఆత్మస్వరూపులమే అయినప్పటికీ ఈ పంచమహాభూతాలతో అంటే ఈ 5 ఎలిమెంట్స్ తో తయారు చేయబడిన శరీరాన్ని మనం తీసుకొని ఉన్నాం కాబట్టి మనం కర్మకు అతీతంగా ఉండలేము. కర్మ అంటే ఏంటి? కర్మ అంటే అసలు పని అని చెప్పాను ఇందాక. పని అంటే ఓన్లీ చేతులు కాళ్ళతో చేసేదేనా పని అంటే? ఈ కర్మ అంటే
మనం మనసులో ఆలోచన చేసామనుకోండి, ఆలోచన కూడా కర్మే. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉన్నాయి అంటే ఊపిరి పీల్చుకుని ఊపిరి విడుస్తున్నాం, ఇది కూడా కర్మే. మాట్లాడడం కర్మే, ప్రతిదీ నవ్వడం కూడా కర్మే, ప్రతిదీ కర్మ కిందకే వస్తుంది. ఈ శరీరం తీసుకున్న వాడు ఎవ్వడు కూడా కర్మకు అతీతుడుగా ఉండలేడు. కర్మకు అతీతంగా ఉండేది ఒక్క భగవంతుడు మాత్రమేనమాట. ఈ కర్మలు చేయకుండా మనిషి అసలు జీవన యాత్రే సాగించలేడు అని చెప్తున్నారు భగవానుడు. కర్మలు విడిచిపెట్టలేము కాబట్టి చేసి తీరవలసిందే. అందుకే ఎలా కర్మలు చేయాలి, ఎలాంటి కర్మలు చేయాలి అనే విషయాలు భగవానుడు ఈ అధ్యాయంతో పాటు ఇంకా రానున్న కొన్ని అధ్యాయాల పాటు చెప్తూనే ఉంటారు. చివరి అధ్యాయంలో కూడా మరలా ఈ కర్మ గురించి, ఏ ఏ కర్మలు విడిచిపెట్టకూడదు, ఏ ఏ కర్మలు చేయాలి చెప్తూనే ఉంటారన్నమాట మనకి. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. విష్ణువు కొరకు యజ్ఞ రూపంలో చేసే కర్మను చేయాలి, లేనిచో ఆ పనులు ఈ జగత్తులో కర్మబంధములలో కట్టివేస్తాయి. అందుకే ఓ కుంతిపుత్రుడా, నీకు నిర్దేశింపబడిన విధులను వాటి ఫలితములపై ఆసక్తి లేకుండా విష్ణు తృప్తి కోసం నిర్వర్తించుము. కర్మని ఎలా చేయాలని చెప్తున్నారు, ఎలా చేయొచ్చు ఇంకా సులభంగా చేయాలి అంటే అంటే మనకి ఏ పాపం పుణ్యం రెండూ అంటకూడదు. ఫస్ట్ ఇంకో జన్మ రాకుండా ఉండాలంటే మనం చేసే పనుల వల్ల పాపం పుణ్యం మనం తెలిసి చేసినా తెలియక చేసినా పాప పుణ్యాలని వచ్చేస్తాయి. మరి ఎలా చేస్తే ఈ పాప పుణ్యాలు అంటకుండా ఉంటాయి అంటే భగవంతుడి కోసం నేను ఈ పని చేస్తున్నానన్న భావనతో చెయ్యాలి. విష్ణు ప్రీతి కోసం యజ్ఞ రూపంలో కర్మం చేయి అంటే నేను చేసే ఈ చదువుకుంటున్నాను కదా విద్యార్థిగా, ఈ చదువు ఒక యజ్ఞము. ఈ సమాజానికి నన్ను భగవంతుడి ప్రతినిధిగా, తన ప్రతినిధిగా పంపించాడు. నేను మేలు చేయాలి, నాకు నచ్చిన ఎంతో ఆసక్తికరమైన నేను ఎక్స్పర్ట్ లాగా పనిచేయగలిగే సబ్జెక్ట్ ఎంచుకుని దాన్ని ఒక యజ్ఞం లాగా భగవంతుడి కోసం చదువుతున్నాను అనుకుని పరిశ్రమించి కష్టపడి చదువుకుని సమాజంలో ఒక మంచి పౌరుడిగా నేను ఎదగాలి. ఎదిగి అందరికీ భగవంతుడి తరపున నేను ఆ సేవను చెయ్యాలి. మానవ సేవే మాధవ సేవ అని మనసులో పెట్టుకుని అన్న భావనతో మీరు చదువుకోవాలి. మీరు చేయగలిగే యజ్ఞం అదొక్కటే కదా, భగవంతుడి కోసం చేస్తున్నాను అనుకుని మీ చదువును చదువుకోండి. మార్కుల కోసమో, ర్యాంకుల కోసమో, అమ్మ కోసమో, నాన్న కోసమో కాదు, భగవంతుడి కోసం. భగవంతుడి కోసం అనుకున్నప్పుడు ఇష్టాలు అనేవి ఉండవు. ఎంత కష్టమైనా సరే దాన్ని చదవాల్సిందే. ఇష్టంగా భగవంతుడి కోసం చదువుతున్నాను, అర్థం కాకపోతే ఎన్నిసార్లైనా ఎవరి దగ్గరైనా చెప్పించుకొని మరలా పట్టుదలతో చదివితే అది అర్థం అవుతుంది. అలాగే ప్రతిఫలాపేక్ష ఉందనుకోండి, రిజల్ట్ మీద వ్యామోహం ఉందనుకోండి, విపరీతంగా మైండ్ సరిగా సహకరించదు, మనకి కాన్సన్ట్రేషన్ రాదు. అందుకే భగవంతుడు చెప్పిన మాట మనసులో పెట్టుకుని ఆయన కోసం చేస్తున్నానన్న భావంతో శ్రద్ధగా చేస్తే ఫలితాలు అద్భుతంగా వస్తాయి. కాబట్టి ఫలితాలు మీ చేతిలో లేవు కాబట్టి ఆలోచించకుండా భగవంతుడి కోసం చేస్తున్నట్టుగా ఏ పనినైనా చేయండి. మ్యాథ్స్ కష్టం అనుకోండి, నీ కోసం చదువుతున్నాను, ఈ మ్యాథ్స్ నేను చదవడం చాలా అవసరం, నా చదువు ఏ చదువు చదివినా మ్యాథమెటిక్స్ నాకు అవసరం, కానీ నాకు అర్థం కావట్లేదు కృష్ణ, నీ కోసం చదువుతా, ఎలా చదవాలో చెప్పు, నాకు నువ్వే నేర్పించి నా చేయి పట్టి నాకు రాయించి ఈ క్యాలిక్యులేషన్ అర్థం చేసుకునే శక్తిని ఇవ్వని దండం పెట్టుకుని ఆయన కోసం చేసినట్టు చేయండి. ఆ మ్యాథ్స్ ఎందుకు అర్థం కాదు మీకు, అద్భుతంగా అర్థమవుతుంది. కాబట్టి ఫలితాలపై ఆసక్తి లేకుండా ఆయన తృప్తి కోసం మీరు చదువుకుంటున్నట్టుగా మీ చదువుని దైవ స్వరూపంగా భావించి చదువుకోవాలన్నమాట. మీరు చేయగలిగే యజ్ఞాలు ఇవే. మొదట యజ్ఞంలో నివేదించిన ఆహారమునే భుజించే భగవంతుని భక్తులు అన్ని రకాల పాపాల నుండి విముక్తి పొందుతారు. వ్యక్తిగత అవసరాల కోసం ఆహారాన్ని తయారు చేసే ఇతరులు నిజానికి పాపాన్ని మాత్రమే తింటారు. యజ్ఞంలో నివేదించిన ఆహారం అంటే భగవంతుడి కోసం ఆహారాన్ని సిద్ధం చేసి భగవంతుడికి నివేదించి దాన్ని స్వీకరిస్తే అది ఇంద్రియ తృప్తి కోసం, రుచి కోసం తిన్నది అవ్వదన్నమాట. కృష్ణార్పితం చేసి తీసుకున్నది ఏదైనా ఆయన ప్రసాదం అవుతుంది అన్నమాట. ఆ ప్రసాదంగా తీసుకున్నప్పుడు పాప పుణ్యాలు, వంట చేయడం వల్ల ఎన్నో క్రిములు చనిపోతాయి, ఎన్నో గింజలు వాటిని తీసుకొచ్చి కట్ చేసినప్పుడు ఆ చంపిన పాపం ఏమీ లేకుండా మనకి పాపం పుణ్యం రెండింటి నుంచి కూడా విముక్తి లభించి శరీరానికి కూడా అద్భుతమైన పోషణ వస్తుంది. సరే, మరి
యజ్ఞ రూపంలో ఇలాగ భోజనాన్ని నివేదించడం అందరికీ సాధ్యపడకపోవచ్చు. కొంతమందికి ఇంట్లో ఈ డైటీస్ పెట్టుకునే ఆచారం ఉండకపోవచ్చు. చాలా మందికి ఇది ఎలాగో తెలియకపోవచ్చు. ఫస్ట్ టైం గీత వింటున్న వాళ్ళు ఉన్నారు. ఎలా చేయాలి అంటే పొద్దున్నే లేసినప్పుడు నిద్ర లేవగానే శుభ్రంగా స్నానం చేసిన తర్వాత కొంచెం నీళ్ళు, ఒక తులసి ఆకు, ఒక పండో పాలో కూడా పెట్టుకొని స్వీకరించవచ్చు. అది కూడా సాధ్యపడకపోతే మీ అమ్మా నాన్నలు పెట్టిన మంచి పౌష్టికాహారమే పెడతారు. మీ మంచి కోసమే పెడతారు. ఆ ఆహారాన్ని ఒక్కసారి భగవంతుడిని స్మరించుకొని తినడం అలవాటు చేసుకోండి. అప్పుడు నిజంగా భగవంతుడు ఇది ఇచ్చావు, ఇది నీ ప్రసాదంగా నేను భావిస్తున్నాను అని మీరు భగవంతుడికి నివేదించినట్లే. ఒక్కసారి మనసులో కృతజ్ఞత చెప్పుకోండి. నాకు ఇది ఇచ్చావు కదా స్వామి, నీకు వందనాలు అని కృతజ్ఞత చెప్పుకొని భగవంతుడి నామాన్ని ఒక్కసారి పలికి దాన్ని తీసుకోండి. అప్పుడు మనం పాపాన్ని తిన్నట్టు అవ్వదన్నమాట. ఈ యజ్ఞ రూపంలో కర్మ ఎందుకు చెయ్యాలి? యజ్ఞము అంటే ఏంటి అంటే ధర్మాన్ని అనుసరించి డ్యూటీ లాగా చేసే పనినే యజ్ఞం అంటారు. ఈ రోజుల్లో యాగాదులు చేస్తున్నారా? చేయట్లేదని మనం అనుకుంటాం. కానీ ఏ పని అయితే ధర్మబద్ధంగా ఉంటుందో, అన్యాయం అధర్మం లేకుండా ధర్మబద్ధంగా ఒక డ్యూటీ లాగా ఆ పని చేస్తే అది యజ్ఞమే అవుతుంది. భగవంతుడి ప్రీతి కోసమే చేసేది అవుతుంది. యజ్ఞాన్ని చేయాలని ఎవరు చెప్పారు? వేదాలు చెప్పాయి. వేదం అంటే భగవంతుడి మాట. వేదాలు ఏం చెప్పాయి? కర్తవ్యాన్ని చెప్పాయి. అంటే ఏ ఏ పనులను ఎవరెవరు చేయాలి, కర్తవ్యంని డ్యూటీని నిర్వహించమని చెప్పాయి వేదాలు. ఆ కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తించమని చెప్పాయి? ధర్మబద్ధంగా. ధర్మం అంటే ఈ శరీరం తీసుకొని వచ్చినప్పుడు ఈ శరీరానికి ఏ రకంగా నష్టం రాకుండా, ఇతరుల శరీరాలకి ఇతరులకి నష్టం కలగకుండా ధర్మబద్ధంగా చెయ్యాలన్నమాట. ఎవరికి హింసించకుండా, అపకారం హాని చేయకుండా ధర్మబద్ధంగా కర్తవ్యాన్ని చేస్తే దాన్నే యజ్ఞం అంటారు. ఆ యజ్ఞం అంటే ఈ ధర్మబద్ధంగా ఎవరెవరు వారి వారి డ్యూటీస్ చేస్తే సకాలంలో వర్షాలు అనేవి పడతాయి. అంతే కదా. ఇది నాది కాదు, ఈ ఇల్లు వరకే నాది అనుకొని చెత్త పట్టుకెళ్ళి డ్రైనేజ్ లో వేసేస్తున్నారు అనుకోండి, వాటర్ బ్లాక్ అవుతాయి, పొల్యూషన్ అవుతుంది, ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే విధంగా పర్యావరణంలో కాలుష్యం ఉంటుంది. ఇన్ని రకాల నాది కాదు అని ఇర్రెస్పాన్సిబుల్ గా ఎప్పుడైతే ప్రతి పౌరుడు ప్రతి సిటిజన్ అయిపోతారో సకాలంలో వర్షాలు పడవు. లేదంటే విపరీతమైన ఎక్కువ వర్షాలు పడిపోతాయి. మనకి వర్షాలు మరీ ఎక్కువ ఉండకూడదు, మరీ తక్కువ ఉండకూడదు. మితంగా ఉంటేనే మన పంటలు చక్కగా పండుతాయి, మన జీవనం కూడా చక్కగా నడుస్తుంది. ఈ మధ్య చూసారా ఎంత హెవీ ఈ వరదలు అవి వచ్చాయి, ఫ్లడ్స్ వచ్చాయి, చాలా ఇబ్బంది పడ్డాం మనం. ఎందుకు? గ్రీన్ హౌస్, ఈ గ్లోబల్ వార్మింగ్ ఎక్కువ అయిపోతుంది అనమాట. మనం యజ్ఞం లాగా మన ధర్మాన్ని మనం నిర్వర్తిస్తూ మనం ప్రతి ఒక్కరు ఇది నా బాధ్యత అనుకుంటే ఇటువంటి అకాల వర్షాలు అనేవి రావు. అదేవిధంగా కరువు కాటకాలు కూడా రాకుండా ఉంటాయి. అందుకనే మన డ్యూటీ లాగా పనిని ధర్మబద్ధంగా చేయాలి. తర్వాత ఈ వర్షాల ద్వారా ఏమొస్తాయి? మనకి ధాన్యం వస్తుంది. వర్షం ఎక్కువైపోయినా తక్కువైనా ధాన్యం రాదు. ఈ ధాన్యమే మనకు దేనికి ఆధారం? ఆహారానికి ఆధారం. ఆహారం తింటేనే ఈ శరీరం నిలబడుతుంది. ఈ శరీరం నిలబడితేనే దీన్ని ఒక టూల్ లాగా, ఒక పరికరం లాగా ఉపయోగించుకుని భగవంతుడిని పొందడం, భగవంతుడిని చేరుకోవడం ఎలాగో మనం తెలుసుకోగలుగుతాం. దీన్నే యజ్ఞ చక్రము అంటారన్నమాట. అంటే ఈ శరీరం వచ్చినందుకు మనం ధర్మబద్ధంగా కర్తవ్య పాలన చేస్తూ భగవంతుణ్ణి చేరుకోవాలి. మనకు వచ్చిన దాన్ని అనుభవిస్తూ, అది కూడా భగవంతుడి ప్రసాదంగా అనుభవిస్తూ భగవంతుణ్ణి చేరుకోవడానికి ఈ జన్మని మనం ఉపయోగించుకోవాలి. ఇది యజ్ఞ చక్రము. ఇంకా యజ్ఞాలు ఉంటాయి చేయగలిగేవి, మనం చేయగలిగేవి. ఏంటి? మీ చదువు మాత్రమే మీ యజ్ఞమా? నామ సంకీర్తన కూడా అద్భుతమైన యజ్ఞం. అసలు ప్రతి ఒక్కరూ చేసి తీరవలసిన యజ్ఞం ఏదైనా ఉంది అంటే ఎవరైనా, చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా నామ సంకీర్తన యజ్ఞం మాత్రమే. జప యజ్ఞము అని కూడా అనొచ్చు. ఈ నామ సంకీర్తన యజ్ఞమే ఈ కలియుగాన్నిలో మన మనుషుల్ని రక్షిస్తుంది అన్నమాట. అయితే ఈ యజ్ఞాన్ని ఆచరిస్తూ కూడా మనం ధర్మాన్ని పట్టుకున్నట్టే. ధర్మాన్ని ఎలా పట్టుకోవాలి, ధర్మబద్ధంగా ఎలా జీవితాన్ని నడపాలి అనే విషయాలు మనకి బాగా అర్థమవుతాయి. భగవంతుడి నామం ఏం చేస్తుంది అంటే పాపాన్ని, ఎన్నో జన్మలుగా పేరుకుపోయిన పోగు పడిపోయిన పాపాన్ని ధ్వంసం చేస్తుంది. కాబట్టి భగవంతుడి నామాన్ని నిత్యం పలుకుతూ ఉంటే ఎన్నో జన్మలుగా ఉన్న పాపాలన్నీ ధ్వంసమై పుణ్యం వస్తుంది. పుణ్యం వచ్చినప్పుడే ఏమొస్తుంది? జ్ఞానం. ఏంటా జ్ఞానం? జ్ఞానంతో ఏం చేస్తారు? మన సహజ స్థితిని తెలుసుకోగలుగుతాం. జన్మరాహిత్యం, ఈ బాధలు, ఈ కష్టాల కడలి, ఈ సంసార సాగరం నుంచి విముక్తులవుతాము. కాబట్టి యజ్ఞ రూపంలో కర్మని చేయాలి భగవంతుడు చెప్పినట్లుగా.
అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవః. ప్రాణులన్నీ ధాన్యముపై ఆధారపడి జీవిస్తాయి. ధాన్యము వర్షం వల్ల ఉత్పత్తి అవుతుంది. యజ్ఞాచరణ మూలంగా వర్షం కురువగా యజ్ఞము విద్యుక్త కర్తవ్యముల నుండి సంభవిస్తున్నది. ఇందాకే చెప్పాను కదా మీకు, యజ్ఞం అంటే ఏంటి, యజ్ఞం ఎలా చేయడం వల్ల, మన పనులు ఎలా ఆచరించడం వల్ల అది యజ్ఞం అని పిలువబడుతుంది. వాటి ద్వారా వర్షము, వర్షం నుంచి ఆహారము, ఆహారాన్ని ఆధారం చేసుకున్న జీవులు మనం ఆత్మానుభూతి కోసం, సాధన దిశగా వెళ్ళగలుగుతాము అని. కానీ ఆత్మానుభూతితో కూడిన జీవితముతో ఆత్మలోనే ఆనందమును పొందుతూ పరిపూర్ణ జ్ఞానంతో సంతృప్తి, సంతోషం పొందేవాడికి చేయవలసిన కర్మలు ఇవి ఉండవు. ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నారు? ఇందాక సాంఖ్య యోగం మార్గంలో వెళ్ళే వాళ్ళు ఉంటారు, సహజంగా జ్ఞాన వైరాగ్యాలు వచ్చేస్తాయి కొంతమందికి అని చెప్పుకున్నాం కదా, వారి గురించి అన్నమాట. అలా ఎవరికైతే సహజంగా జ్ఞాన వైరాగ్యాలు వచ్చి ఉంటాయో, కలిగి ఉంటాయో, వారికి చేయాల్సిన పని ఏమి ఉండదు అనమాట. అంతా రియలైజ్ అయి ఉంటారు. ఆ రియలైజ్ అయిన వాళ్ళు సదా ఆత్మానుభూతిలోనే ఉండిపోతారనమాట. ఆనందం అనుభవిస్తూ ఉంటారు. ఆనందం అనుభవించడం ఏంటి? మనం ఆత్మస్వరూపులం అని చెప్పాను కదా. ఆత్మ యొక్క స్వరూపం ఏంటో తెలుసా? ఆత్మకు స్వరూపమే లేదు అని చెప్పాను కదా. ఆత్మ సదా ఏ స్థితిలో ఉంటుంది అంటే ఆనందం, సచ్చిత్ ఆనందం, ఆల్వేస్ ఆనందంగా ఉంటుంది అన్నమాట. అదే ఆత్మ యొక్క నిజమైన స్వభావం. ఆత్మానుభూతిని పొందిన వాడి స్థితి ఎలా ఉంటుంది? ఆల్వేస్ అలా ఆనందాన్ని పొందుతూ ఉంటారనమాట. ఈ మనలాగా ఈ ఇంద్రియాలతో ఆనందాన్ని పొందరు వాళ్ళు. ఆత్మానుభూతిలో ఉన్నవారు నిజమైన ఆనందాన్ని పొందుతారు. ఈ విషయం 13వ అధ్యాయంలో మరింత విశదీకరించి చెప్తానన్నాను నిన్న మీకు, గుర్తుంచుకోండి. మిస్ అవ్వకుండా, ఏ రోజు మిస్ అవ్వకుండా అటెండ్ అవ్వండి. తస్మాత్ అసక్త సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. కాబట్టి మమకార బంధాలను విడిచిపెట్టి ఆసక్తి రహితుడవై నీ పనులను ఒక కర్తవ్యములాగా నిర్వహించుము. కర్మఫలములపై ఆసక్తి లేకుండా పనిచేయడం వలన మానవుడు ఆ పరమాత్మను చేరుకోగలడు. కాబట్టి ఇది నాది అనే భావం, మమకార బంధాలను విడిచిపెట్టడం అంటే ఇది నాది అన్న భావాన్ని విడిచిపెట్టి ఆసక్తి రహితుడవై నీ పనులను ఒక కర్తవ్యంలాగా నిర్వహించుము. అదేంటి నాది అంటే? ఇంట్లో నాది అనుకున్న మన వాళ్ళందరినీ విడిచి వెళ్ళిపోమని చెప్తున్నారా భగవానుడు మాకు అనుకోకండి. ఇక్కడ మమకార బంధనాలను విడిచిపెట్టి అంటే ఏ పనులైతే నీ కర్తవ్యమో అంటే నీ డ్యూటీనో, అటువంటి నీ డ్యూటీని నిర్వహించడానికి ఏ బంధాలైతే అడ్డు వస్తాయో వాటిని మమకార బంధనాలు అంటారు. బంధనాలు అంటే బంధించేస్తాయన్నమాట మనల్ని, మన డ్యూటీకి అడ్డుపడేవి. అటువంటి వాటిల్ని వదిలించుకోమని చెప్తున్నారనమాట. మనల్ని అధర్మం వైపుకి నడిపించేవి అవి మమకార బంధనాలు అవుతాయన్నమాట. అంతేగాని ఇంట్లో వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళమని కాదు అక్కడ అర్థం. ఒక ధర్మాన్ని పట్టుకున్నప్పుడు అధర్మం వైపుగా వెళ్ళేలాగా లాగేదే మమకార బంధం. వీడు నా వాడు కదా, వీడు నా ఫ్రెండ్ కాబట్టి వీడికి ఫేవర్ చేద్దాం, నా ఫ్రెండ్ కాదు కాబట్టి వాడికి ఫేవర్ చేయకపోయినా పర్లేదు. ఇది మమకార బంధం కారణంగా తప్పు చేయడం అంటే. వీడు నా వాడు, నా క్యాస్ట్కి సంబంధించిన వాడు కాబట్టి వీడికి ఉద్యోగం ఇచ్చేద్దాం, ఎక్కువ శాలరీ వచ్చేలా చేద్దాం అనుకుంటే అది మమకారంతో అధర్మం చేసినట్టే. నిజంగా టాలెంటెడ్ ఎవరో, నిజంగా ఎవరికి అర్హత, ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళకి ఆ ఉద్యోగం ఇచ్చారనుకోండి, అప్పుడు మనం ధర్మయుతంగా చేసినట్టు. కాబట్టి మమకారం అనేది మనల్ని అధర్మం వైపుకు లాగుతుంది. కాబట్టి ఏ బంధాలైతే మన కర్తవ్యానికి అడ్డు తగులుతాయో అటువంటి బంధాలను విడిచిపెట్టమని ఇక్కడ అర్థం అన్నమాట. కర్మఫలములపై ఆసక్తి లేకుండా పనిచేయడం వలన మానవుడు ఆ పరమాత్మను చేరుకోగలడు. కర్మఫలాలపై ఆసక్తి ఉందనుకోండి, ఈ పని చేశాను కాబట్టి నాకేంటి లాభం అని ఆలోచించామనుకోండి, ఆ పని చేయడం వల్ల వచ్చిన పుణ్యంతో పాటు పాపం కూడా మన అకౌంట్లోనే పడిపోతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఒక దారిని బట్టి వెళ్తున్నాం, ఒక అతను ఎవరో వచ్చి పడిపోయారు, అన్కాన్షియస్ అయి పడిపోయారు, ఆకలి దాహం వేసేసింది, ఎవరో బెగ్గర్ పాపం. అతనికి మన దగ్గర ఉన్నది ఏదో బ్రెడ్డో వాటరో ఇచ్చాము. అతనికి ఇచ్చి నేను ఇచ్చాను అని ఒక సెల్ఫీ తీసుకుని అందరికీ పెట్టుకున్నారనుకోండి, ఇచ్చిన దాంతో పుణ్యంతో పాటు దాని వల్ల ఇంకేదైనా పాపం ఉంటే అది కూడా వచ్చేస్తుంది మనకి. కాబట్టి మనం ఏం చేయాలి? పుణ్యం చేసినప్పుడు కృష్ణార్పణమస్తు అనుకోండి. నేను ఎవరిని ఇవ్వడానికి,
ఆ కృష్ణుడే, ఆ భగవానుడే వీళ్ళకి దిమ్మని టయానికి నన్ను ఒక అసిస్టెంట్ లా పంపించారు, ఆ భగవానుడి తరపు నేను పట్టుకొచ్చి ఇచ్చాను, అంత ఇచ్చిన మరుక్షణం వెంటనే మర్చిపోవాలి. కృష్ణార్పణమస్తు అంటే ఆ పుణ్యం మనం ఆయనకి అర్పించినట్లే. మనం పుణ్యం ఎంత ఇదిగా ఇస్తుంటే మన పాపాలను ఉంచుతాడా, ధ్వంసం చేసేస్తాడు కృష్ణుడు. కాబట్టి ఫలములపై ఆసక్తి లేకుండా పనిచేయడం వలన తప్పకుండా పాపం పుణ్యాలు లెక్కలు ఉండవు, కాబట్టి భగవంతుణ్ణే మనం చేరుకుంటాం. తమ ధర్మములను విహిత కర్మలను నిర్వర్తించడం ద్వారానే జనక మహారాజు వంటి వారు సిద్ధిని పొందితిరి. ప్రపంచానికి ఒక చక్కటి ఆదర్శం చూపటానికి నీవు కూడా నీ కర్తవ్య నిర్వహణ చేయాలి. గొప్ప వ్యక్తి ఏ పని చేస్తే సామాన్య జనులు దానిని అనుసరిస్తారు. ఉత్తమ కర్మల ద్వారా అతను నెలకొల్పిన ప్రమాణాన్ని ప్రపంచమంతా అనుసరిస్తుంది. నీ ధర్మాన్ని, క్షత్రియుడిగా నీ ధర్మం ఏంటి? ధర్మ సంస్థాపన కోసం, ధర్మం కోసం యుద్ధం చేయడం. అది నిర్వర్తించడం ద్వారానే జనక మహారాజు, అంటే సీతాదేవి తండ్రి జనక మహారాజు కాదు, ఇంకొక జనక మహారాజు ఉంటారు, వీరు భాగవతంలో వస్తారు, వీరి గురించి కథ వస్తుంది అన్నమాట. ఈ జనక మహారాజు ఎవరు అంటే, నిన్న మనం చెప్పుకున్నాం కదా స్థితప్రజ్ఞుడు అని. అంటే నేను ఆత్మ స్వరూపుడను అన్న భావంతో సదా ఉంటారు. నేను ఈ శరీరాన్ని, నేను ఈ మనసుని, నేను ఈ బుద్ధిని, ఈ 3 రకాల భావాన్ని జయించి ఉంటారు స్థితప్రజ్ఞుడు లేదా బ్రహ్మజ్ఞాని. అటువంటి బ్రహ్మజ్ఞాని ఈ జనక మహారాజు అనమాట. ఈయన బ్రహ్మజ్ఞాని అయినా కూడా జనరంజకంగా రాజ్యపాలన చేశారు. ఎలాగా? భగవంతుడి యొక్క దాసుడిగా, భగవంతుడు చెప్పాడు కాబట్టి ఆయన ఫాలో అయినట్లుగా చేశారనమాట. ఆ రకంగా కర్మను చేయడం ద్వారా ప్రపంచానికి ఆయన ఆదర్శమయ్యాడు. కాబట్టి అర్జున, నీవు కూడా అదే విధంగా యుద్ధం చేయి. నా కర్తవ్యం కోసం నేను చేస్తున్నాను, ధర్మాన్ని స్థాపించడానికి తప్ప జనాల్ని చంపడానికి కాదు అనుకొని చేయి. ఎప్పుడు గొప్ప వ్యక్తుల్ని, వాళ్ళు ప్రపంచానికి ప్రామాణికత, ఇన్స్పిరేషన్ అయి ఉంటారనమాట. అటువంటి వాళ్ళు ఏం చేస్తే జనాలు, సామాన్య జనాలు ఫాలో అవుతారు. ఫలానా యుద్ధంలో, కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు పారిపోయాడంట అని పేరు పడిపోయావు అనుకో అర్జున, రానున్న కాలంలో చాలా మంది విద్యార్థులు వస్తారు, వాళ్ళు పరీక్షల టయానికి క్విట్ అయిపోయి వెళ్ళిపోతారు నిన్ను ఆదర్శంగా తీసుకుని అని ఇక్కడ భగవానుడు చెప్తున్నారన్నమాట. కాబట్టి మనం ఏం చేయకూడదు? నెవర్ క్విట్. ఎప్పుడు మనం క్విట్ అవ్వకూడదు. భగవానుడు అదే చెప్తున్నారు. అర్జునుడు క్విట్ అయ్యాడా? భగవానుడి మాట విని క్విట్ అవ్వలేదు. కాబట్టి మనం కూడా ఎప్పుడు కూడా కష్టంగా ఉంది అని పని, దాన్ని క్విట్ చేయకూడదు అనమాట. కర్మని ఎప్పుడు, మన డ్యూటీని మనం విడిచిపెట్టకూడదు. ఇప్పుడు కూడా ఒక గొప్ప వ్యక్తి మార్గంలోనే జనులందరూ అనుసరిస్తారు. కాబట్టి నీవు మిగతా ప్రపంచానికి, రానున్న భవిష్యత్తు తరాలకి ఆదర్శనీయుడు కావాలి, ఇన్స్పిరేషన్ అవ్వాలి. అంతేగాని పారిపోకూడదు. పారిపోతే నువ్వు చాలా మంది, నీతో పాటు నిన్ను ఫాలో అయ్యే వాళ్ళు, అభిమానించే వాళ్ళు చాలా మంది వెనకంజ వేస్తారు. అదేలాగా మహాభారతం ఫస్ట్ హాఫ్ అంతా అర్జునుడు సూపర్ మంచి పవర్ఫుల్ క్యారెక్టర్ గా కనిపిస్తాడు, చాలా మందికి నచ్చేస్తాడు. సెకండ్ హాఫ్ లో ఇలా అర్జునుడు పారిపోయాడు అనుకోండి, ఈ ఫాలోవర్స్ లో కూడా చాలా మంది అది మంచిది అనుకుంటారు. అందుకనే భగవానుడు చెప్తున్నారు, ఇప్పుడు కూడా ప్రపంచానికి ఆదర్శంగా ఉన్నవాడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. గురువులు, తల్లిదండ్రులు, నాయకులు ఇలాంటి వారన్నమాట. కాబట్టి మనం కూడా మన నాయకుడు, అంటే మన గురువు, మన ఆధ్యాత్మిక గురువును కూడా మనం ఎంతో జాగ్రత్తగా ఎంచుకోవాలి అని ఇక్కడ మనకి చెప్తున్నారన్నమాట. నిజమైన భక్తి సేవలో ఎవరైతే ఉంటారో వారు ప్రామాణికతతో ఉంటారన్నమాట. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవచ కర్మణి. ఓ పార్థ, ముల్లోకాలలోనూ నేను చేయవలసిన పని ఏమీ లేదు. నాకు లేనిది కానీ, కావలసినది కానీ ఏమీ లేదు. అయినప్పటికీ విద్యుక్త కర్మలను నిత్యము నిర్వర్తిస్తూనే ఉన్నాను. నిజానికి భగవానుడు ఎందుకు నిర్వర్తించారు? కృష్ణ పరమాత్మగా అవతారాన్ని స్వీకరించి ఒక బిడ్డగా తల్లిదండ్రుల్ని సేవించారు. తమ్ముడిగా అన్న బలరాముడితో ఎంతో వినయ విధేయతలతో ఉన్నాడు. స్నేహితులని అలాగే అలరించాడు. ఇలా ఎందుకని తన ధర్మాన్ని తాను నిర్వర్తించాల్సి వచ్చింది? కర్మకి అతీతుడైన వాడైనప్పటికీ, భగవానుడైనప్పటికీ కూడా, అంటే ఆయన ఎంతో మంది ఆయన అనుసరిస్తారు కాబట్టి, భగవంతుడైనప్పటికీ ఆయన ఇలా తండ్రి పాదుకుల్ని తల మీద పెట్టుకొచ్చి అంత వినయంగా, తండ్రితో వినయంతో, భక్తితో ఉంటున్నాడు అనమాట. అంటే మనం ఆయన్ని ఫాలో అవుతాం కాబట్టి ఆయన అదంతా నిర్వర్తిస్తున్నాడు. నిజానికి భగవానుడు షడ్గుణ ఐశ్వర్య సంపన్నుడు అనమాట. 6 రకాల ఐశ్వర్యాలు, 6 రకాల సంపదలు ఉంటాయన్నమాట ఆయనకి. యశస్సు, కీర్తి, ఐశ్వర్యము, బలము, జ్ఞానము, వైరాగ్యము,
అందము, ఇవన్నీ అన్నమాట. ఇవన్నీ 6 రకాల ఐశ్వర్యాలు ఉంటాయి. కృష్ణస్తు భగవాన్ స్వయం అని చెప్పాను కదా. కృష్ణుడు గురించి ఇంకా రానున్న అధ్యాయాల్లో వస్తుంది నిజంగా కృష్ణుడు ఎవరు అన్న విషయం. ఒక్క రోజులో ఒక్క మాటలో చెప్పేది కాదు. కృష్ణుడు అంటే ఈ సమస్తం కృష్ణుడే అని చెప్పొచ్చు. ఈ సమస్త విశ్వం ఆయనదే, ఇందులో ఉన్న ప్రతిదీ ఆయనదే. ఈ 6 రకాల ఐశ్వర్యాలు ఆయనవే. 6తో పాటు వైరాగ్యం కూడా ఉంది 6లోను. అంటే అన్ని తనవే అయినా ఏది అంటించుకొని వాడు అనమాట. ఏది అంటని తనవే వైరాగ్యం, ఆ స్థితినే. కాబట్టి భగవానుడికి 6 రకాల షడ్గుణ ఐశ్వర్య సంపన్నుడు, అన్ని తనవే అయినప్పటికీ ఏది అంటదనమాట ఆయన్ని. ఆయన ఏ పని చేయవలసిన అవసరం లేదు, అంత షడ్గుణ ఐశ్వర్య సంపన్నుడు కాబట్టి. అయినా కూడా కర్మలను ఎందుకు నిర్వహించారు అంటే మనలాంటి సామాన్యులకు, భక్తులకి ఒక ఆదర్శాన్ని ఎలా వ్యవహరించాలి, ఎలా నడవాలి అనేది చూపించడానికి అన్నమాట. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. నిజానికి అన్ని కార్యములు కూడా ప్రకృతి త్రిగుణముల చేతనే చేయబడును. కానీ జీవాత్మ మిథ్యా అహంకారంతో కర్మలను తానే చేస్తున్నానని తలుస్తాడు. నిజానికి అన్ని కార్యాలు కూడా ప్రకృతి త్రిగుణాల చేత చేయించబడతాయి. ప్రకృతి అంటే ఈ ఫిజికల్ వరల్డ్. త్రిగుణాలంటే సత్వ, రజో, తమో గుణాలు. వీటి గురించి 14వ చాప్టర్లో మనం ఇంకా డీటెయిల్ గా చెప్పుకుందాం. 14 నుంచి ఇంకా కొన్ని చాప్టర్స్ ఉంటాయి, వాటిలో మనం చెప్పుకుందాం ఈ త్రిగుణాలు అంటే ఏంటి. క్లుప్తంగా నేను చెప్పాను కదా త్రిగుణాల వల్ల మనం ఎలా బిహేవ్ చేస్తామనేది. ఈ త్రిగుణాల వల్లే మనిషి ప్రవర్తన అనేది ఉంటుంది. ప్రతి పని ఈ త్రిగుణాల వల్లే చేస్తూ ఉంటాడని చెప్తున్నారు భగవానుడు ఇక్కడ. కానీ మనిషి ఏమనుకుంటూ ఉంటాడంటే ఇదంతా నేనే చేస్తున్నాను అనుకుంటూ ఉంటాడు. ఆ అనుకోవడాన్ని మిథ్యా అహంకారము అంటారనమాట. అంటే మనం అంటూ చేస్తున్నది ఏది ఉండదు, ప్రకృతి మనల్ని ఆడిస్తూ ఉంటుందన్నమాట. ఈ అహంకారం చేతనే మనం ఏం చేస్తున్నాం, పుణ్యం పాపం లాగేసుకుని మళ్ళీ మళ్ళీ జన్మెత్తుకుంటూ వెళ్తూ ఉన్నాం అనమాట. ఇది నేను ఆడట్లేదు, భగవంతుడు ఒక పప్పెట్ లాగా నన్ను ఆడిస్తున్నాడు అని రియలైజ్ అయినాడు తప్పులు చేయడు. భగవంతుడు ఇక్కడే ఉన్నాడు, ఎక్కడో లేడు అని రియలైజ్ అయినాడు, అస్సలు అధర్మం వైపుకి వెళ్ళడు. అందుకనే చెప్తున్నారు భగవానుడు ఈ విషయాలన్నీ గుర్తుంచుకోండి జాగ్రత్తగా. అర్జున ఉవాచ అధకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్ఛన్నపి వాష్ణేయ బలాదివ నియోజితః. అర్జునుడు పలికెను, ఓ వృష్ణి వంశీయుడా, ఇష్టం లేకపోయినా మానవుడు దేని బలవంతం వల్ల పాపాలు చేస్తున్నాడు? మరి మనిషి ప్రకృతి ఆడిస్తుంది, మనిషి ఏమి తనకి తెలీదు, తన చెయ్యట్లేదు అని చెప్తున్నావు కదా. మరి పాపం దేని వల్ల వస్తుంది అంటే నేను చేస్తున్నానన్న భావన వల్లే పాపం వస్తుంది, అహంకారం వల్ల పాపం వస్తుంది. అసలు పాపాలు ఎందుకు జరుగుతాయి, అసలు అంటూ ఎందుకు దేని వల్ల పాపాలు చేయించబడతాయి అంటే శ్రీ భగవాన్ ఉవాచ కామయేష క్రోధయేష రజో గుణ సముద్భవః మహాసనో మహాపాప్మ విద్యే నమిహ వైరిణం. శ్రీ భగవానుడు పలికెను, అర్జున, అది కేవలము కామమే. అది రజోగుణం వల్ల కలిగి తరువాత క్రోధముగా పరిణమిస్తుంది. ఇదే ఈ ప్రపంచము కబళించే పాపమయ శత్రువు. శ్రీ భగవానుడు ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే కామం, కోరికలు. కామం అంటే ఏంటంటే కోరికలు, అది చూడాలి, ఇది కావాలి, అది తినాలి, ఇది పొందాలి, ఇలాంటి బట్టలు వేసుకోవాలి, ఇంకేదో చెయ్యాలి, ఈ కోరికల్నే కామం అంటారనమాట. ఈ కోరికలు తీరకపోతే ఏం కలుగుతుంది, నిన్న మనం తెలుసుకున్నాం, క్రోధం, కోపం వస్తుంది. ఆ కోపంలో మనిషి ఏం చేస్తాడంటే పాపం చేస్తాడు. కాబట్టి ఈ కామం వల్లే పాపాలు, కోపం వచ్చి కోపం వల్ల పాపాలు చేస్తారు మనిషి. ప్రకృతి కదా చేస్తుంది, ప్రకృతిలో ఉన్న 3 గుణాల్లో రజోగుణం వల్ల కదా ఇక్కడ చెప్తున్నారు భగవానుడు. కోరిక కలిగి దాని తీరకపోతే కోపం వస్తుంది, దానివల్ల పాపం చేస్తామని. మరి మనకి ఎలా అంటుకుంటుందంటే నేను చేస్తున్నాను అన్న భావంతో ఉంటాం. కాబట్టి ఇదంతా భగవంతుడు ఆడిస్తున్నాడు అని మనం కనుక రియలైజ్ అయితే పాప పుణ్యాలు మనల్ని అంటవు. నేను చేస్తున్నాను అన్న భావన వల్లే తప్పులు కూడా చేస్తూ ఉంటాం అహంకారం చేత. అదే అన్నారు భగవానుడు ఇంతకు ముందు కంటే దానికి ముందు చెప్పిన శ్లోకంలో, మిథ్యా అహంకారం చేతనే మనిషి అధోగతి పాలైపోతూ ఉంటాడని. ధూమేన వ్రియతే వహ్ని యథాదర్శో మలేన చ యద్ధోల్భేనావృతో గర్భ తథా తేనేదమావృతం.
పొగ చేత అగ్ని, మురికి చేత అద్దము, మావి చేత గర్భంలోని శిశువు కప్పివేసినట్లు జీవుడి ఆత్మ జ్ఞానాన్ని ఈ కామం ఆవరించి ఉంటుంది. ఎలా ఆవరించి ఉంటుంది? నేను ఈ అధ్యాయం ముందు బిగిన్ చేసిన 1-2 శ్లోకాల్లో చెప్పాను ఒక చిన్న మాట. గుర్తుందా ఎవరికైనా? ఏం చెప్పాను? ఎవరికైనా గుర్తుందా? మనం మనలో ఉన్న ఈ ఎనర్జీని ఎలా వాడుతుంటాము అనడానికి చెప్పాను. ఎనీబడి కెన్ ఆన్సర్? ఎవరైనా చెప్పగలరా? హ్యాండ్ రైజ్ చేయండి పిల్లలు. ఏం చెప్పాను ఫస్ట్ క్లాస్ బిగిన్ అవుతున్నప్పుడు? ఓకే, లాస్య హరే కృష్ణ, అన్మ్యూట్ చేసుకోమా. చెప్పమ్మా లాస్య, వినిపించట్లేదు నీ వాయిస్. అసలు రావట్లేదు, నీ వాయిస్ రావట్లేదు లాస్య. కొన్ని మెసేజ్ లో పెడతావా లాస్య? అసలు రావట్లేదు వాయిస్ నీది. ఓకే, మెసేజ్ లో పెట్టు. ఓకేనా, నేను చూస్తాను. మెసేజ్ లో పెట్టు. హరే కృష్ణ. అయితే ఏం చెప్పాను ఈ అధ్యాయం మొదలు పెట్టినప్పుడు? నేను మనలో ఉన్న జీవాత్మ, ఈ జీవశక్తిని ఆత్మానుభూతిని పొందడానికి వాడుకోకుండా, అంటే నేను ఆత్మస్వరూపుడు తెలుసుకోవడానికి, ఆ జీవ చైతన్యం ఎక్కడుంది దాన్ని తెలుసుకోవడానికి వాడకుండా ఎలా వాడుతుంటాం? బాహ్యానికి, బయట ఉన్న చుట్టూ ప్రపంచాన్ని ఎంజాయ్ చేయడానికి వాడుతుంటాం. ఈ కళ్ళతో, ఈ చెవులతో, ఈ నాలుకతో, ఈ చర్మంతో, ఈ ముక్కుతో, ఈ పంచేంద్రియాలు 5 సెన్సరీ ఆర్గాన్స్ తో బయట ఉన్న ప్రపంచాన్ని అనుభూతి చెందడానికి మనం ఈ మనలో ఉన్న ఎనర్జీని వాడడం జరుగుతుంది. వెరీ గుడ్ లాస్య. మనం మన ఎనర్జీని మన ఆనందం కోసం వాడతాం. వెరీ గుడ్, చాలా బాగా వింటున్నావు, చక్కగా అర్థం చేసుకుంటున్నాం. హరే కృష్ణ. అయితే మనం ఆనందం కోసం బయట దొరికే ఈ పంచేంద్రియాలతో ఆనందం పొందడానికి మనం ఈ ఎనర్జీని వాడేస్తూ ఉంటాం అనమాట. బయటికి బాహ్యం కోసం వాడతాం, కానీ నిజానికి మనమే ఆనంద స్వరూపులం. మన ఆత్మీయ స్వభావం ఏంటి? ఆనందం, సదానందం, సచ్చిత్ ఆనందము. సచ్చిత్ ఆనంద స్వరూపమైన ఆత్మస్వరూపులమే మనం. కానీ బయట ప్రపంచాన్ని వాడుతూ దీనికోసం ఎనర్జీని వాడడం వల్ల ఈ వాడడాన్ని ఏమంటాం? కామము, కోరిక అంటాము. అంటే ఇక్కడే ఏమవుతుంది? ఈ కామం మన మనసుని దుమ్ము, ధూళి, పొగ, మసిలాగా కప్పివేసి ఉంచుతుంది అని చెప్తున్నారు భగవానుడు. అందుకనే అంటే ఇంద్రియాల గురించి ఎప్పుడైతే మనం ఆలోచిస్తూ ఉంటామో అప్పుడు మనకి ఈ కోరికలు పుడుతూనే ఉంటాయి. అందుకనే ఇంద్రియాలను శుభ్రం చేసుకుంటే తద్వారా మనసులో కూడా మాలిన్యాలు, కోరిక, కామం అనేది తొలగించబడుతుంది అని అందుకనే చెప్పాను. ఇంద్రియాణి మనోబుద్ధి రస్యాధిష్ఠానముచ్యతే ఏతైర్విమోహాయత్యేష జ్ఞానమావృత్య దేహినం. ఈ కామానికి ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఆశ్రయాలని చెబుతారు. అది వీటి ద్వారా జ్ఞానాన్ని ఆవరించి దేహదారులకు మోహం కలుగజేస్తుంది. మనలో ఉన్న చైతన్యాన్ని ఈ ఇంద్రియాల ద్వారా సుఖానుభూతి కోసం, మరియు ఈ సుఖానుభూతి ఎక్కడ కలుగుతుంది? కోరికలన్నీ మనసులో కలుగుతూ ఉంటాయి. మనసు రకరకాల కోరికలు కోరుతూ ఉంటుంది, ఇంద్రియాల ద్వారా ఆ కోరికలను తీర్చుకుంటూ ఉంటుంది అనమాట. బుద్ధి ఏం చేయాలి? వీటన్నిటిని కంట్రోల్ చేయాలన్నమాట. మానేసి బుద్ధి అలా చోద్యం చూస్తూ కూర్చుని ఉంటుంది. అందువలనే మనకి జ్ఞానం పోయి ఎంతసేపు వీటి కోసం వెంపర్లాట మొదలయ్యి కోరికల వెంట పరుగులు తీస్తూ ఉంటాం, ఆ కోరికల్ని తీర్చుకోవడం కోసం. దానినే అజ్ఞానం అంటారనమాట. అయితే ఏం చేయాలి? ఓ భరతవంశ శ్రేష్ఠుడా అర్జున, అందువల్ల మొట్టమొదట ఇంద్రియాలను నీ చెప్పు చేతల్లో ఉంచుకొని జ్ఞాన విజ్ఞానాలను నాశనం చేసే కామమనే పాపిని పారద్రోలు. అందుకనే ఇంద్రియాలని శుభ్రం చేసుకోవాలని చెప్పాను కదా. మొదట ఇంద్రియాలని ఏ రసంతో శుభ్రం చేయాలి? భక్తి అనే ద్రావణం, అద్భుతమైన అమృత తుల్యమైన భక్తి రసం చేత ఈ ఇంద్రియాలను శుభ్రం చేసుకోవాలి. ఈ కన్నులని భగవత్ స్వరూపాన్ని చూడడానికి వాడాలి. ఈ చెవులని భగవత్ కథలను, భగవత్ నామాన్ని శ్రవణం వినిపించడం ద్వారా ఈ చెవులను శుభ్రపరచుకోవాలి. ఈ నాలుకకి
హరిప్రసాదం, భగవంతుడి యొక్క ప్రసాదాన్ని, ప్రసాదం అనే రుచిని అందించడం ద్వారా నాలుగుకున్న వెంపర్లాట్ని తగ్గించుకోవచ్చు. అలాగే ఈ చర్మం భగవంతుడి సేవలో వినియోగించవచ్చు. ఈ ముక్కు భగవంతుడికి అర్పించినటువంటి ధూపము మరియు పువ్వులు, ఆ అద్భుతమైన భగవంతుడికి అర్పించినటువంటి వాటి నుంచి వచ్చే వాసనలు చూడడం ద్వారా వీటికి ఉన్న ఆ వ్యామోహాలు, వ్యసనాలు కూడా తొలగించుకోవచ్చు. ఈ రకంగా భక్తి చేత మన ఇంద్రియాలను శుభ్రం చేసుకోవడం ద్వారా అదుపులో పెట్టుకోవచ్చు. తద్వారా మనస్సు కంట్రోల్ అవుతుంది. మనసు నిండా భగవంతుడే నిండుతాడు, భక్తి నిండిపోతుంది. ఇంద్రియాల ద్వారా మనసులోకి ఏం పంపిస్తాం? భక్తి రసాన్ని. అప్పుడు మనసు నిండా ఏమి నిండిపోతుంది? భక్తియే. అప్పుడు మనసు నిండా భక్తి నిండినప్పుడు ఏమవుతుంది? మనకి ఈ కామం అనే పాపి బయటికి వెళ్ళిపోతుంది అనమాట. కోరికలు అనేవి పుట్టవు. కోరికలు పుట్టినా ఎటువంటి కోరికలు పుడతాయో తెలుసా? గుడికి వెళ్ళాలని, భగవద్గీత వినాలని, భగవంతుడి యొక్క హరే కృష్ణ మహామంత్రం కాసేపు సంకీర్తన పాటలలాగా పాడుకుందామని, భగవంతుడి కథలు ఇంకెవరికైనా చెప్దామని, విందామని, బొమ్మలు వేద్దామని ఇవే కలుగుతాయి అన్నమాట. మనం చదువుకుంటుంటే కూడా మన సబ్జెక్ట్ కూడా భగవత్ స్వరూపంగానే మనకు కనిపిస్తుంది తప్పితే అన్యం వేరుగా ఉండదు. అందుకే భక్తిని మించిన అద్భుతమైన సాధనా మార్గం మరొకటి ఉండదన్నమాట. ఇక్కడ చూపించారు చూసారా, ఈ ఇంద్రియాలు అనేవి ఏంటి? ఈ హార్సెస్ అన్నమాట. ఐదు ఉన్నాయి చూసారా? ఈ ఐదు ఇంద్రియాలకి ప్రతీకలుగా ఉన్నాయన్నమాట. ఈ కళ్ళ ముందు చూసారా ఈ పగ్గాలు? ఇదే మనస్సు. ఈ ఇంద్రియాలని ఈ మనస్సు అనే పగ్గాల ద్వారా బుద్ధి కంట్రోల్ చేయాలి. ఈ జీవాత్మ ఈ బండిలో కూర్చుని ఉన్నాడు. ఈ బండి ఏంటి? రథం అంతా ఏంటి? ఈ దేహం. అయితే ఈ జీవాత్మ అలా చూస్తూ ఉంటుంది అనమాట. జీవాత్మ నుంచి ఎనర్జీ వస్తూ ఉంటుంది వీటన్నిటికీ. కానీ ఈ బుద్ధి సరిగా నడపలేకపోయింది అనుకోండి, మనం ఇంటలెక్చువల్ గా సరిగా లేము, ఎమోషనల్ గా ఉన్నాం అనుకోండి, మన ఇంద్రియాలు కూడా మన మాట వినకుండా అటు ఇటు పరిగెడుతూ ఉంటాయి. అలా కాకుండా మనం ఎమోషనల్ గా మంచి బ్యాలెన్స్డ్ గా ఉంటే ఇంటలెక్చువల్ గా ఉంటాము, ఇంటలెక్చువల్ గానే లైఫ్ ని లీడ్ చేస్తాము. ఇదే భగవానుడు చెప్తున్నాడు. మనసును అదుపులో పెట్టుకో, కోరికలు కంట్రోల్ చేసుకో, తద్వారా ఎమోషనల్ గా కాకుండా ఇంటలెక్చువల్ గా జీవించి జ్ఞానిగా నన్ను పొందెదవు అని భగవానుడు చెప్తున్నారు అన్నమాట మనకి ఇక్కడ ఈ వాక్యాల ద్వారా. ఇక్కడ ఇంద్రియ భోగ వస్తువుల కంటే ఇంద్రియాలు ఉన్నతంగా ఉంటాయి. ఇంద్రియాల కంటే మనస్సు కంటే బుద్ధి కంటే కూడా ఉన్నతమైనది ఏంటి అంటే ఆత్మ అని మనకి 42వ శ్లోకం చెబుతుంది. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. ఓ మహాబాహువులు కలవాడా, ఇలా బుద్ధి కంటే ఆత్మ గొప్పదని గుర్తించి బుద్ధితోనే మనస్సు నిలకడ చేసుకొని కామ రూపంలో ఉన్న బలీయమైన శత్రువుని సంహరింపుము. ఇంటలెక్చువల్ గా ఉండు, ఎమోషనల్ గా కోరికలకి బానిస అయిపోవద్దు అని చెప్తున్నారు. ఇంటలెక్చువల్ గా ఉన్నప్పుడు ఏం తెలుస్తుంది? జ్ఞానం వస్తుంది. జ్ఞానం వచ్చినప్పుడు మన నిజ స్వరూపం ఆల్వేస్ మనం ఆనందంగా ఉంటాం. మన చుట్టూ మన కోరికలు తీర్తేనే, మనకు నచ్చింది జరిగితేనే ఆనందంగా ఉండక్కర్లే. మన సహజ స్వరూపమే ఆత్మస్వరూపం, సచ్చిత్ ఆనందం. ఆల్వేస్ బ్లిస్ఫుల్ గా ఉండడమే మన లక్షణం. ఆనందం నీలోనే ఉంటుంది కాబట్టి నిత్యం ఆనందంగా ఉండడమే మన లక్షణంగా గుర్తించి మనం కామ రూపంలో ఉన్న శత్రువుని జయించగలుగుతాం. కోరికలు అనేవి కలగవు, ఆనందం మనలోనే ఉంటుంది. కోరికల ద్వారా, కోరికలు తీర్చుకోవడం ద్వారా వచ్చే ఆనందం శాశ్వతమైంది కాదు అని. ఇది ఎలాగా? ఇది కూడా చెప్తాను మీకు. కోరికలు మనం ఈ ఇంద్రియాల ద్వారా తీర్చుకునేది ఏది కూడా శాశ్వతంగా ఉండదు ఈ ఆనందం అనే విషయం. అయితే ఇవాళ మనం నేర్చుకున్నది ఏంటి? ఇంద్రియాలను నియంత్రించడం ద్వారా కోరికల్ని, కామాన్ని జయించవచ్చు. తద్వారా మనస్సుని భగవంతుడి యందే లగ్నం చేయొచ్చు అన్నమాట. భగవంతుడి నామం చెప్పడం ద్వారా మనస్సుని లగ్నం చేయవచ్చు. మరియు భగవద్గీత ఇటువంటివి చదవడము, నామజపము ఇవన్నీ కూడా మనసు చేస్తుంది అనమాట. మనసు ఎప్పుడు చేస్తుంది? ఇవన్నీ మనకు ఫ్రెండ్ గా ఉన్నప్పుడు చేస్తుంది అనమాట. మనసుతో ఫ్రెండ్షిప్ చేయాలంటే మనసును ముందు కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎలా కంట్రోల్లో పెట్టుకుంటాం? గుర్తుంచుకోండి, 5 సెన్సరీ ఆర్గాన్స్, ఈ 5 ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవడం ద్వారా, వాటికి భక్తిని ఇవ్వడం ద్వారా. ఈ కంఠంతో నామం చెప్పండి, ఈ నాలుకతో ప్రసాదం చవి చూడండి, తర్వాత ఈ కన్నులతో హరిని దర్శించండి, ఈ చెవులతో ఆయన కథను వినండి, ఆయన నామాన్ని వినండి, ఆయన చెప్పిన గీతను వినండి. చాలు, ఈ పంచేంద్రియాల ద్వారా మనసు ట్యూన్ అవుతుంది అన్నమాట. కాబట్టి సదా ఆయన్ని పిలుస్తూ ఆనందంగా ఉండండి, కృష్ణ కృష్ణ అని పిలుస్తూ.
హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని జపిస్తూ ఆనందంగా ఉండండి. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణార్పణమస్తు.